పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈ రోజు టాలీవుడ్ మాత్రమే కాదు మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచే ఒక భారీ బిజినెస్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రెబల్ స్టార్ ప్రభాస్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండగానే బిజినెస్ డీల్స్ విషయంలో మేకర్స్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ సినిమాకి వచ్చిన ఆ భారీ ఆఫర్ ఏంటి? దాన్ని సందీప్ రెడ్డి వంగ ఎందుకు తిరస్కరించారు? దీని వెనక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రభాస్ మార్కెట్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ఆయన చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలను కలిగి ఉంటుంది. ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ విషయానికి వస్తే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఆయన మేకింగ్ స్టైల్ ఏంటో నిరూపించుకున్నారు. ఈ ఇద్దరి కలయికతో సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిపోతున్నారు. ఇది ఆయన ఫ్యాన్స్కి ఒక పెద్ద ఈ క్రేజ్ దృష్ట్యా సినిమా నాన్ థియేటికల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా షూటింగ్ ప్రారంభమవుతున్నప్పుడే ఓటీటీ మరియు శాటిలైట్ సంస్థలు నాన్ థియేటికల్ రైట్స్ కోసం మేకర్స్ని సంప్రదిస్తూ ఉంటారు. స్పిరిట్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. అమెజాన్ ప్రైమ్ వంటి దిగ్గజ ఓటీటీ సంస్థలు ఈ సినిమా నాన్ థియేటికల్ డీల్ కోసం దాదాపు 250 కోట్ల రూపాయల భారీ ఆఫర్ను మేకర్స్కు ముందుంచినట్లుగా సమాచారం వినిపిస్తోంది. 250 కోట్లు అంటే అది ఒక మీడియం రేంజ్ పాన్ ఇండియా సినిమా బడ్జెట్తో సమానం. కానీ అనూహ్యంగా సందీప్ రెడ్డి వంగ మరియు మేకర్స్ ఈ భారీ ఆఫర్ను ప్రస్తుతానికి తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. 100 కోట్ల ఆఫర్లు వచ్చినా ఎందుకు వద్దన్నారు అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. దీని వెనుక సందీప్ రెడ్డి వంగకు ఒక స్పష్టమైన వ్యూహం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఎలాంటి ఆర్థిక మద్దతు అవసరం లేదని, అందుకే నాన్ థియేటికల్ డీల్స్ ను ఇప్పుడే క్లోజ్ చేయాలనుకోవట్లేదని భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా అవుట్పుట్ పై మరింత స్పష్టత వచ్చాక మాత్రమే ఈ ఒప్పందాలు చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. సినిమా షూటింగ్ పురోగమించే కొద్దీ మరియు ప్రమోషనల్ స్టార్ట్ అయ్యాక ఈ సినిమాపై ఉన్న హైప్ మరింత పెరుగుతుంది. అప్పుడు ఈ 250 కోట్ల రేటు ఇంకా పెరిగే అవకాశం ఉందని, సరైన సమయం కోసం వేచి చూడాలని వారు భావిస్తున్నారు. ఇది సందీప్ రెడ్డి వంగకు తన కంటెంట్ పై ఉన్న నమ్మకంగా తెలుస్తోంది. ఇప్పటికే స్పిరిట్ షూటింగ్ పనులు మొదలయ్యాయి. ప్రభాస్ పాత్రకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను మరియు ఆయన అవసరం లేని ఇతర పోస్టర్స్ ను పూర్తిగా చేసేలా షెడ్యూల్స్ ను సిద్ధం చేశారు. 2027 మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో సినిమాపై క్రేజ్ ను బిల్డ్ చేస్తూ బిజినెస్ పరంగా కూడా సరికొత్త రికార్డులను సృష్టించాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం బాక్స్ ఆఫీస్ వద్దే కాదు, ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు నాన్ థియేటికల్ డీల్స్ విషయంలో కూడా ఈ చిత్రం టాలీవుడ్ లో కొత్త చరిత్ర సృష్టించేలా కనిపిస్తుంది. సందీప్ రెడ్డి వంగ తీసుకున్న ఈ సాహోపేతమైన నిర్ణయం ఫలిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ప్రభాస్ క్రేజ్ మరియు వంగ మేకింగ్ మీద ఉన్న నమ్మకం చూస్తుంటే డీల్ వాయిదా వేయడం అనేది బిజినెస్ పరంగా ఒక స్మార్ట్ మూవ్ అని అనిపిస్తోంది. మరి 250 కోట్ల ఆఫర్ను ఇప్పుడే వద్దని వాయిదా వేయడం గురించి మీ అభిప్రాయం ఏంటి? 2027లో ఈ సినిమా ఎలాంటి రికార్డును తిరగరాస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.